నటసింహం బాలయ్య వరుసగా 4 హిట్లతో దూసుకుపోతున్నాడు. మొన్నే డాకు మహారాజ్గా పాన్ ఇండియా మీద అటాక్ చేశాడు. అఖండ 2తో బోయపాటి సీను మేకింగ్లో మరో అటాక్కి రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ ప్రాజెక్టు పట్టాలెక్కింది. రాకెట్ వేగంతో షూటింగ్ జరుగుతోంది. కేవలం 3 నెలలకే 80% టాకీ పార్ట్ పూర్తి చేసేలా 5 షెడ్యూల్స్తో ప్లాన్ చేశాడు బోయపాటి. కానీ అంత అర్జెంటుగా అఖండ 2ని ఎందుకు ఫినిష్ చేయాలి? అఖండ హిట్ తర్వాత అఖండ 2 మీద భారీగా అంచనాలు పెరిగాయి. నార్త్ ఇండియాలో అయితే ఓ తెలుగు సినిమా కోసం ఎదురు చూడడం, బాహుబలి 2 తర్వాత ఇదే అంటున్నారు. అంతగా నార్త్ జనం అటెన్షన్ లాక్కోవడానికి కారణం అఖండాలో వర్కౌట్ అయిన అఘోరా కాన్సెప్టే. అంతగా బాగా అందరి అంచనాలు పెంచేసేటప్పుడు టైం తీసుకుని టైం బాంబు పేల్చాలి. కానీ టైమే బాంబుగా మారింది. 3 నెలలు కాదు, కుదిరితే 2 నెలల్లోనే అఖండని పూర్తి చేయాలనిపించే అంత కసిగా ఉన్నాడు బోయపాటి సీన్. ఎందుకు? టేక్ ఎ లుక్. డాకు మహారాజ్, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, అఖండ ఇలా 4 బ్లాక్ బస్టర్లతో 4 ఏళ్లుగా బాక్స్ ఆఫీస్ నేలుతున్నాడు నటసింహం బాలయ్య. ఇప్పుడు బోయపాటి సీన్తో హిట్ మూవీ అఖండకి సీక్వెల్ అఖండ 2 శివ తాండవం చేస్తున్నాడు. ఇందులో కొత్త విషయం ఏదీ లేదు. ఒకవేళ షాకింగ్ న్యూస్ ఏదైనా ఉందంటే మరో 3 నెలల్లో ఆల్మోస్ట్ అఖండ 2 మూవీ పూర్తవుతుందట. అంటే మే ఎండ్లోగా అఖండ 2 టాకీ పార్ట్ షూటింగ్ని మొత్తంగా పూర్తి చేయడమే కాదు, సగం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ను పూర్తి చేసేలా ఉన్నాడు బోయపాటి సీను. అంతర్జెంటుగా ఆగమేఘాల మీద రాకెట్ స్పీడ్తో అఖండ 2ని ఎందుకు బోయపాటి సీను పూర్తి చేస్తున్నాడు? అఖండ బ్లాక్ బస్టర్ మూవీ, దాని సీక్వెల్ అంటే అంచనాలు పెరుగుతాయి. అందుకు తగ్గట్టు తీసేందుకు కాస్త టైం తీసుకుని తీయొచ్చు కదా అంటే, అలానే తీసిన టైం మాత్రం ఎక్కువ వేస్ట్ చేయదలుచుకోలేదు ఫిల్మ్ టీమ్. ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో కమర్షియల్ కారణాలే ఉన్నాయి. ఆల్రెడీ అఖండ మూవీలో చాలా వరకు కీ సీన్లు, గ్రాఫిక్ బేస్డ్ సీన్లు తీసేశాడు బోయపాటి. ఇక ఇంటర్వెల్ ఫైట్ సీన్ ముందే తీసి దాని గ్రాఫిక్స్ పనులు కూడా మొదలుపెట్టారు. ఇటు షూటింగ్ అటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్యారలల్గా జరుగుతున్నాయి. మే ఎండ్ కల్లా మొత్తం షూటింగ్ పూర్తి చేసి పాటల షూటింగ్ మాత్రం నిదానంగా ప్లాన్ చేస్తారట. అంతర్జెంటుగా బాలయ్యతో అఖండ 2ని మేలోగా పూర్తి చేయడానికి రీజన్ ఉంది. అదే మహాకుంభమేళా. ఈ ఏడాది జనవరిలో మొదలై ఈ శివరాత్రికి మహాకుంభమేళా ముగిసింది. అయితే అఖండ 2 మూవీ నిజానికి లాస్ట్ ఇయర్ మొదలుపెట్టి ఈ మహాకుంభమేళా టైంలో రిలీజ్ చేస్తే పాన్ ఇండియా లెవెల్లో పూనకాలు వచ్చేవి. అలాంటి ఆలోచనలు చేసినా ప్రాక్టికల్గా సాధ్యపడలేదు. అందుకే దసరాకు అఖండని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అలా అయితే చాలా టైం ఉంది, కానీ మేలోపే షూటింగ్ పూర్తి చేసి జూన్ నుంచి అసలాట షురూ చేయబోతున్నారు. అఖండ 2 మూవీని గంగానది ప్రవహించే చాలా పట్టణాల్లో ప్రమోట్ చేయబోతున్నారు. ఇంతవరకు ఎన్నడూ బాలయ్య సినిమా రిలీజ్కి 3 నెలల ముందు నుంచి ప్రమోషన్ చేసిందే లేదు. కానీ అఖండ 2 పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది. నార్త్ ఇండియా మార్కెట్ని గట్టిగానే బాలయ్య టీం టార్గెట్ చేసింది. సో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అఖండ 2 ప్రమోషన్ కోసం నార్త్ ఇండియాకి ఏకంగా 80 టూర్లు ప్లాన్ చేసింది అఖండ 2 టీం. అలా చేయాలంటే మే జూన్ లోపే షూటింగ్ను పూర్తి చేయాలి. అందుకే టాకీ పార్ట్నే కాదు, పోస్ట్ ప్రొడక్షన్ కూడా తీసినట్టు పూర్తి చేస్తూ రాకెట్ స్పీడ్లో దూసుకెళ్తోంది ఫిల్మ్ టీం. ఇలా అనుకున్నట్టు జరిగితే కేవలం 4 నెలల్లో ఓ పాన్ ఇండియా మూవీ షూటింగ్ని పూర్తి చేసిన రికార్డ్ అఖండ 2 అకౌంట్లో పడే ఛాన్స్ ఉంది.